హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే బెండకాయ పులుసు. బెండకాయలని శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు కూడా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలని వేసి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, అలాగే మనం ఇందాక ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. వేసుకొని కలుపుతూ ఉండండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ గుజ్జుని ఇందులో పోసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి. పోసుకున్నాక ఇందులోనే 2 చెంచాల కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఓ 15 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.